ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పారదీశం నమామి. ఓం అథాత్మానగం శివాత్మానగం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్. ఓం శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముద్యోతధారిణం వృషస్కంధసమారూఢముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం రెండో అనువాకంలో మనం ప్రవేశించామండి. మనం తీసుకున్నటువంటి రెండో అనువాకంలో మొదటి పదాలు ఓం జ్యేష్ఠ్యం చ మా ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే భామశ్చ మేమశ్చ మేంభశ్చ మే జేమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రథిమా చ మే వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ అనేప్పటికీ రెండో అనువాకంలో మొదటి 50 పదాలు పూర్తయినట్టు లెక్కండి. ఒక పనస అయినట్టు అనమాట. రెండో అనువాకంలో ఒక పనస పూర్తయింది. ఇందులో ప్రారంభం మనకి జ్యేష్ఠ్యం అనే పదం. నిన్న ఈ జ్యేష్ఠ్యం అంటే జ్యేష్ఠ అనే శబ్దంలోంచి ఉత్పత్తి అయినటువంటిది జ్యేష్ఠ్యం. దశరథుని యొక్క అపత్యం పుమాన్ దాశరథి అన్నట్టుగా జ్యేష్ఠస్య భావ జ్యేష్ఠ్యం అవుతుందండి. దాన్ని బట్టి నిన్న ఒక కోణంలో ఎస్ట్రానామికల్గా జ్యేష్ఠ నక్షత్రం గురించి ఏదో ప్రస్తావన వచ్చింది కదా. చాలా పెద్ద అంటే కోరుకుని ఇక్కడ పరమశివుడిని మనం ప్రార్థిస్తున్నాం, నాకు అది కావాలి ఇది కావాలండి, నాకు జ్యేష్ఠ్యం ఇవ్వని అడుగుతున్నామండి. అంటే అందరికంటే పెద్దరికం ఉంటుంది సరే, ఆ పెద్దరికాన్ని నాకు వచ్చేట్లా చేయవయ్యా. పెద్దరికం అంటే అందరికంటే పెద్దవాడే ఉండాలి, అందరికంటే జ్యేష్ఠుడు అయింది ముందర పుట్టి ఉండాలి అని అక్కడ అర్థం వస్తుందండి. రెండోది ఆధిపత్యం కావాలి అని అడుగుతున్నాడండి. రెండు మాటలు ఇక్కడ మనకి జ్యేష్ఠ్యము ఆధిపత్యము. ఈ రెండింటికి భాష్యంలో ఏమని రాశారో చూడండి ఒక్కసారి, చూసి తర్వాత మనం ముందరికి వెళదాం. జ్యేష్ఠ్యం ఇదంతా ముందర మన సాయన భాషను ముందర మంత్రం దేనికి భాషను రాయబోతున్నారో ఆ మంత్రం అంతా రాసి తర్వాత జ్యేష్ఠ్యం అంటే ప్రశస్త తమత్వం. ప్రశస్తము అంటే చాలా గొప్పది, ప్రశంసించబడేటటువంటిది ప్రశస్తము. అందులో తమము, అలా ప్రశంసించబడేటటువంటి వాటన్నిటిలోకి కూడా అత్యున్నతమైనటువంటిది అది ప్రశస్తతమత్వం. ఆ రకము అంటే ఇది వయస్సు చేత జ్యేష్ఠుడని కాకుండా ఏదో ఒక కారణం చేత అతని యొక్క కంట్రిబ్యూషన్స్ మూలంగా అతను చాలా ప్రపంచంలో చాలా ప్రశంసించబడేటటువంటి వాడు.
ఇది నెంబర్ వన్ అయ్యా అన్నట్టుగా ఉండాలి. నెంబర్ వన్ అంటే ఏదో ఒక అచీవ్మెంట్ ఏదో ఉండి ఉండాలి. ప్రశస్తతమత్వం, ఆధిపత్యం అనే దానికి స్వామిత్వం అని ఈ రెండు పదాలు మనకు తీసుకున్నామండి. ఈ రెండు పదాల్లోనూ కూడా మనకి మంత్రపరంగా చూస్తేనండి, దేవతాపరంగా చూస్తే అది గణాధిపతికి మొత్తం ఈ రెండు కూడా, ఈ పదాలు రెండు సిద్ధిస్తాయి. ఏం చేతంటే ఈ జ్యేష్ఠం అనేటటువంటి పదము అక్కడ ఆయన మంత్రంలో కనిపిస్తుంది. ఆయన యొక్క పదవి ఆధిపత్యము అనేటటువంటిది కూడా మనకి అందులో మనం కుమారస్వామితో కూడినటువంటి గాథలో మనం వింటుంటాం, వినాయక చవితి కథలో. దాని మీద అసలు మనకి ఆ మంత్రం ఏముందో చూడండి ఒక్కసారి. అంటే మంత్రం వినడం కాదు, మంత్రం చూడండి, అందులో అక్షరాలను గమనించండి. కనిపిస్తుందమ్మా ఇది పెద్ద స్క్రీన్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సో ఒక జ్యేష్ఠత్వము దీనికి మహాగణాధిపతికి సిద్ధించింది. ఏమిటి అయి ఉంటుంది అది? జ్యేష్ఠరాజం అనే మాటకి అర్థం ఏంటంటే దాంతోపాటు మొత్తం మంత్రం అంతా కూడా ఆయన యొక్క ఔన్నత్యాన్ని వర్ణించేటువంటి మంత్రం. ఇదివరకు ఒకసారి చెప్పుకున్నామండి, ఈ గణపతి ఈ మంత్రము పసుపు గణపతికి మామూలుగా మనం గణపతి ఎక్కడొచ్చినా ఈ మంత్రం చెప్తాం, కానీ పసుపు ముందు ఏ పూజ చేసినా ముందర పసుపు గణపతి పూజ చేసి మళ్ళీ చేస్తున్నాం. చివరి వినాయక చవితి పూజ చేసేప్పుడు కూడా వినాయక విగ్రహం ఉండగా దానికి కూడా ముందు, దానికంటే కూడా ముందర పసుపు గణపతి పెట్టుకుని దానికి పూజ చేసి మళ్ళీ ఈ మనం మిగతా ఇవి మన వరసిద్ధి వినాయక స్వామి గానే చెప్తూ ఉంటాం మనం. ఇది ఈ మంత్రం ఎటువంటిది అంటేనండి, ఇది నిర్గుణ పరబ్రహ్మాన్ని వర్ణించేటటువంటిది అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ఇది ఆ మాటలు ఆ పదాలు అన్ని కూడా చూస్తుంటాను. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రానికి భాష్యం ఇచ్చారు, గణానాంతో మంత్రానికి భాష్యం ఇచ్చారు, ఒక్కసారి చూద్దామండి. ఇది మనకి మన తైత్తిరీయ సంహితలో 2వ కాండలో 3వ పర్ణంలో 14వ మంత్రం అండి, 14వ అనువాకంలో వస్తుంది. ఇది 14వ అనువాకంలో వస్తుంది. ఇక్కడ దీని ఇదండి, గణానాం త్వా గణపతి బ్రహ్మణస్పతి అని అన్నాం కదండి. బ్రహ్మణస్పత ఆన శృణ్వన్ అంటే ఇక్కడ బ్రహ్మణస్పత్యం అంటే బ్రాహ్మణస్పత్యం ఏకాదశి కపాలం నిర్వపేద్గ్రామ కామ అంటూ ఒక మంత్రం వస్తుందండి. బ్రాహ్మణస్పత్యం ఏకాదశి కపాలం నిర్వపేద్గ్రామ కామ తైతి సహితం ఒక మంత్రం వస్తుంది. ఇత్యత్ర పురోనువాక్యం ఆహా అంటే ఆ మంత్రానికి ముందర చదివేటటువంటి మంత్రం ఈ గణానాంత్వా గణపతి హవామహే. ఇక్కడ అంటే గణానాం గణపతి అనే మాటకి ఏం చెప్తున్నారంటే గణానాం గణపతిం అంటే కృత్స్న దేవ గణ స్వామినం త్వాం హవామహే ఆహ్వయామహ. అదండి, హవామహే అంటే ఆహ్వానము పలుకుతున్నాము. అమ్మా ఎవరిదో సౌండ్లు వస్తున్నాయమ్మా, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. చేసేసాం. గణానాం గణపతి అంటే కృత్స్న దేవ గణ స్వామినం. కృత్స్నము అంటే సమస్తము, కాంప్రహెన్సివ్ అంటే టోటల్, మొత్తము దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఒక గణముల కింద పెట్టుకుంటే అంతమంది సమస్తమైనటువంటి దేవగణములకు స్వామిగా నిన్ను మేము ఆహ్వానిస్తున్నాము. అంటే అందులో సమస్తమైన దేవతలు అనేప్పుడు ఇంద్రుడు కూడా అందులో కవర్ అయిపోతాడు, ప్రజాపతి కూడా కవర్ అయిపోతాడు, బ్రహ్మగారు కూడా అందులో కవర్ అయిపోతాడు. వీళ్ళంతా దేవతామూర్తులు. వీళ్ళందరికీ కూడా ఎటువంటి వాడైన స్వామి, మనకి ఆధిపత్యం అని రాబోయేదానికి ఆ స్వామిని ఇందాక చెప్పారని ఇక్కడ. ఆధిపత్యం అంటే స్వామిత్వం, ఈ రెండు పదాలు మనకి పర్యాయ పదాలుగా వస్తుంటాయి. ఇక్కడ అంటే సమస్త దేవతాగణములకు ప్రభు అయినటువంటి నిన్ను ఆహ్వానిస్తున్నాము అని గణానాంత అది ఎవరికి సిద్ధిస్తుందండి? అది పరమాత్మకు మాత్రమే సిద్ధిస్తుంది. ఇంకా రెండో దేవుడు ఉన్నాడంటే ఆయన ఎక్కువ ఈయన తక్కువ ఈయన ఎక్కువ ఆయన ఎక్కువ, మొత్తం ఈ క్వశ్చన్స్ అన్ని ప్రారంభం. ఏమీ లేదు అక్కడ. మొత్తం ఎంతమంది దేవతలు అయితే మనకి సృష్టిలో ఏర్పడ్డారో అంతమంది దేవతాగణాలకి, అన్ని దేవతాగణాలు కూడా ఈయన అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు ఈయన స్వామి అని అక్కడ చెప్పుకుంటూ వస్తున్నారండి. కీదృశం త్వాం ఎటువంటి నిన్ను మేము ఆహ్వానిస్తున్నామయ్యా అంటే ఆ గణపతిని, ఆ పదానికి ఇక్కడ మనం వర్ణన చేస్తున్నాం. కీదృశం ఎటువంటి నిన్ను మేము ఆహ్వానిస్తున్నాం అంటే మిగతా పదాలు కూడా మనం భాష్యం చూసేద్దామండి.
కవిం కవీనాం. కవీనాం అంటే కవి అంటే విద్వాంసుడు. కవిత్వం అంటే కవిత్వం చేసేవాడు ఏదో ఆట వెళ్తులోనో తేటగెళ్తులోనో అదే సంస్కృతంలో అనుష్ఠుప్ ఛందస్సులోనో శ్లోకాలు రాసేవాడు పద్యాలు రాసేవాడు కాదండి ఇక్కడ. కవి అంటే లేనటువంటి దాన్ని ఒక వాక్య రూపంలో సృష్టిస్తున్నవాడు. అసలు ఏమిటంటే కవి అనే మాటకి సృష్టికర్త అని అర్థం అండి. ఏదో ఒకటి సృష్టించాలి. అంచేత విద్వాంసుల మధ్యలో అది చివరికి అంటే ఇది ఎలాంటి రచన అంటే చేతకాని వాడు చదువుకోని వాడు రాసే మాటలు కావు అవి. మహావిద్వాంసుడైనటువంటి వాడు రాసినటువంటి వాక్యాల్ని ఎన్ని యుగాలైనా చదువుతుంటారు. ఉదాహరణ కాళిదాసు. ఆ మహానుభావుడు ఎవరికి పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎవ్వరికి ఏమీ తెలియదు మనకి. ఉజ్జయినిలో ఉండేవాడని మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది అంతేనండి. ఆయన పుట్టుపూర్వతలు ఎవరికీ తెలియదు. వాల్మీకి మహర్షి గారు మనకి ఏం తెలుసు మనకి. ఎలాంటి కవులండి వాళ్ళు. అలాంటి విద్వాంసుల మధ్యలో కూడా ఆయన ప్రశస్తం విద్వాంసం. అలాంటి వాడు వాల్మీకి మహర్షి లేదా కాళిదాసు ఇలాంటి మహానుభావులు కూర్చుంటే అక్కడ కూడా ఈయన్ని ముందర ఈయన ఆయన సంగతి చూడండి ముందర అనేటటువంటి స్థాయిలో ఉంటాటండి. ఎంత విద్వాంసులు అయి ఉండాలో చూడండి. ఆది కవి అయినటువంటి వాల్మీకికే ఇంకా ఈయన ఇంకా అంతకంటే ముందర స్థానాన్ని ఆక్రమించగలిగినటువంటి వాడు గణపతి అని. కవిం కవీనాం విదుషాం మధ్యే. విదుషాం అంటే విద్వాంసుల యొక్క మధ్యలో ప్రశస్తం విద్వాంసం. ఇంకా వాళ్ళలోనే చాలా ప్రశస్తమైనటువంటి ఘనకీర్తి వహించినటువంటి విద్వాంసుడు అయినటువంటి నిన్ను మేము ఆహ్వానిస్తున్నామయ్యా. అంటే ఆయన యొక్క కీర్తిని చూసి ముందు ఆయన కూర్చోబెడుతున్నాం అన్నట్టుగా వస్తుందండి. తర్వాత ఒక పదాన్ని మామూలుగా మనం ఉచ్చారణ చేసేప్పుడు ఎక్కడికి ఆపాలో అక్కడికి ఆపకుండా, ఎక్కడికి ఆపకూడదో అక్కడికి ఆపుతూ, మొన్న మనం ఉదాహరణ చెప్పుకున్నామండి భూపాదౌ యస్య నాభి అనే పదంలో. అలాగే ఇక్కడ కూడా చాలా ఉపమశ్ర వస్తమం అంటూ ఉంటారండి. 4 అక్షరాల ముందు ఉపమశ్ర తప్పది. ఉపమ శరవస్తమం అని చెప్పాలండి. ఉపమ శ్రవ అది అక్కడ పదం తప్ప ఉపమశ్ర వస్తమం కాదండి అక్కడ. ఉపమ శ్రవస్తమం. ఇక్కడ మళ్ళీ తమం అనే పదం వస్తుంది. తమం అంటే సూపర్లేటివ్ అండి, సుప్రీం. ఇందులో శ్రవస్తమం. శ్రవస్తమం అంటే కీర్తి కలిగినటువంటి వాళ్ళలో ఆ కీర్తి, ఆ కీర్తికి చెప్పుకోవాలంటే ఉపమానంగా నిన్ను చెప్పుకోవాలి. అత్యున్నతమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారా అని ఫింగర్ చిప్స్ మీద లెక్కెట్టే స్థాయిలో ఉన్న వాళ్ళని లెక్కేసుకుంటే, ఓ ఐన్స్టీన్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో తీసుకుంటున్నాం అనుకోండి. ఓ ఐన్స్టీన్ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరెవరు. అలాంటప్పుడు న్యూటను లేదో స్టీఫెన్ హాకింగ్ ఈ స్థాయిలో వాళ్ళు అక్కడ వాళ్ళని పోలుస్తూ ఉంటాం. అలాగట అత్యున్నతమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళల్లో కూడా అలా ఉండాలి ఉంటేను అని ఉపమానం చెప్పేట్లా ఉండాలండి. అది అక్కడ దానికి అర్థం. ఉపమ శరవస్తమం అంటే ఉపమానత్వేన అంటే పోలిక చేత శరవ కీర్తి ఎస్య అసౌ ఉపమశ్రమ. ఎవరికైతే అటువంటి కీర్తి ఇతనితో చెప్పుకోవాలి, అతని పేరు చెప్పుకోవాలయ్యా, అతనిలా ఉండాలయ్యా కీర్తి అంటేను అన్నట్టుగా అని అందరి చేత పొగడబడేటటువంటి వాడు ఉపమ శ్రవస్తమ. అటువంటి నువ్వు అటువంటి ఆ కీర్తిని నువ్వు పొందేవయ్యా. ఇందాక విద్వాంసుల్లో సృష్టికర్తవే. మొత్తం గణానాంతం అంటే దేవతా గణాలన్నిటికీ కూడా సమస్త దేవతా గణాలకి అధిపతివి నువ్వు. తర్వాత కవి అంటే సృష్టికర్త అంటే అంత ముందర లేనిది సృష్టిస్తున్నాడు. ఉన్నది సృష్టించడం కాదు, ఉన్నదాన్ని డెవలప్ చేయడం కాదు, లేనిదాన్ని సృష్టించడం. అలాంటి పండితుల మధ్యలో ఉండేటటువంటి వాళ్ళందరి చేత కూడా కీర్తించబడేటువంటి అసలు మామూలుగా చదువుకున్నటువంటి వాళ్ళందరిలోనూ కూడా ఎవరిని పేరు చెప్పుకోవాలి, ఎవరి పేరు చెప్పుకోవాలి అంటే నీ పేరు చెప్పుకోవాలి. అంత కీర్తి వచ్చిందయా నీకు అని చెప్తూ సర్వగుణ సంపన్నత్వేన అయమేవ సర్వేషాం పదార్థానాం ఉపమానం ఇత్యేతాదృశీ కీర్తి. సర్వగుణ సంపన్నత్వేన సమస్తమైనటువంటి శుభగుణాలన్నీ కూడా ఒక చోట లిస్టు రాసుకుని ఇలాంటి వాడు ఎవరు, అలాంటి వాడు ఎవరు. ఇది మనకి రామాయణంలో కనిపిస్తుంది. మొట్టమొదటి ప్రారంభం ఆయన కోన్వయం అంటూ ప్రారంభిస్తాడు. ఆయన వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నిస్తూ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అని మొట్టమొదటి శ్లోకం కథతో ప్రారంభించేశాడు. ఆ తపస్వి అయినటువంటి వేదాధ్యయనం మీద నిత్యము ధ్యానం పెట్టుకునేటటువంటి నారద మహర్షిని తపస్వి అయినటువంటి వాల్మీకి మహర్షి ఇలా అడుగుతున్నారు. కోన్వస్మిన్ సాంప్రతంలోకే ఈ వేళ ఈ లోకంలో ఎవరయ్యా అంటూ పెద్ద 18 లక్షణాలు చదువుతాడండి. ఇలాంటి వాడు ఉన్నాడా, ఎప్పుడైనా పూర్వకాలం ఉన్నాడా, ఈ వేళ ఉన్నాడా, భవిష్యత్ కాలంలో పుడతాడా
అంటూ ప్రశ్న వేశారు చూసారా. అంటే అది ఇంకేత సర్వగుణ సంపన్నత్వం ఆ శ్రీరామచంద్రుడికి చెందిందండి. ఇక్కడ సర్వగుణ సంపన్నత్వేన అయమేవ సర్వేషాం పద అర్థానాం ఉపమానం. అంటే ఏ లక్షణం తీసుకున్నా, ఏ క్వాలిటీ తీసుకున్నా అతనిలా చెప్పాలి, అతనిలా ఉండాలి, ఇతనిలా ఉండాలి అని అతన్ని ప్రతిదానికి అతనే ఉదాహరణ. ఓ ధనుస్సు పట్టుకున్నటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు ఎవరు అంటే అక్కడ మన శ్రీరామచంద్రుడు. మనకి భగవద్గీతలో మనకు వస్తాయి కదండి ఇవన్నీ కూడా 10వ అధ్యాయంలో. ఇలాగ అక్కడ చెప్పినటువంటి మనకి ఆ 10వ అధ్యాయంలో చెప్పేటటువంటి మొత్తం అన్ని కూడా ఇవన్నీ కూడా ఎవరికి ఈ రకమైనటువంటి మహదైశ్వర్యం ఎవరికి ఉంది అన్నిటికీ కూడా అది నేను, ఇది నేను, అది నేను అని అలా మొత్తం ఎంత లిస్ట్ చేయడం చూడండి. అదిట సర్వగుణ సంపన్నత్వేన అయమేవ సర్వేషాం, అది పరమాత్మకు మాత్రం చెందుతుందండి, మిగతా వాళ్ళకి. అందుచేతనే గణపతి మంత్రము అది పరమాత్మదే, నిర్గుణ పరబ్రహ్మ అందే అనిపిస్తుంది. సర్వేషాం పదార్థానాం ఉపమానం, అన్నిటికీ కూడా ఈయన్నే పోలిగ్గా చెప్పుకోవట. ఏతాదృశీ కీర్తి, అటువంటిదంటే ఆయన కీర్తి. అంటే అతిశయేన ఉపమశ్రవ, అంటే ఉపమ శ్రవస్తమ తాదృశం. నువ్వు అటువంటి అతిశయం అంటే అంతకు మించినటువంటి వాడి గౌరవం లేని దాన్ని అతిశయం అంటారండి. అతిశయత్వేన ఆ, ఉపమశ్రవాహ, పోలికగా తెలివితేటలో, నాలెడ్జ్లో, జ్ఞానంలో పోలికగా చెప్పుకోదగినటువంటి వాడు ఎవరంటే ఇతను. తాదృశం, అటువంటి నిన్ను. ఇంకా ఇక్కడ వస్తాం, మనకు కావాల్సిన పదం ఇక్కడ ఉంది. రాజ్ఞాం మధ్యే జ్యేష్ఠ. జ్యేష్ఠ, మనం జ్యేష్ఠ అనే పదం కోసం ప్రారంభించామండి, మర్చిపోద్దు. రాజ్ఞాం మధ్యే జ్యేష్ఠ, మహారాజులు చాలా మంది కూర్చుని ఉన్నారండి. వాళ్ళల్లో కూడా ఎవరయ్యా వీళ్ళందరి చేత కూడా పొగడబడేటటువంటి వాడు అనే మాట వస్తే ఇక్కడ జ్యేష్ఠ, జ్యేష్ఠరాజ. ఇక్కడ రాజు అనే మాటకండి ఒక్కసారి చూస్తే ఎలాంటి రాజయ్యా, సమస్త భూమండలాధిపత్యము సంపాదించినటువంటి వాడు అతను రాజు అంటే అధిపతి. దానికి వాక్యం మనకి నిన్న చెప్తాను అన్నాను కదండి, వాక్యం ఇలా ఉంటుందండి. ఆశిష్ఠో ద్రఢిష్ఠో బలిష్ఠ తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్. అతను ఆయుష్ కలిగినటువంటి వాడై, అంటే చిన్న వయసులో ఉన్నటువంటి వాడై, తర్వాత దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడై, బలము కలిగినటువంటి వాడై, సమస్త భూమండలాన్ని నెగ్గినటువంటి వాడై. అది ఇక్కడ పృథివీ సర్వావిత్తస్య పూర్ణ. అతను అంటే సమస్త భూమి మీద ఉండేటువంటి సమస్త ఐశ్వర్యం, మహదైశ్వర్యవంతుడై ఉండాలి అక్కడ. సమస్త భూమండలం ఇతను మించినటువంటి వాడు వాడండి. అలాంటి రాజులను లెక్కేసుకుంటే ఇప్పుడు అలాంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, అనేక మంది ఉన్నారు మనకి మన దేశంలో. మనకి షోడశ మహారాజులు కథలను ఉన్నాయండి. వేదగణితంలో రాజా అనే పదం వస్తే 16ని అర్థం తీసుకోవాలండి. లేదండి వెంటనే రాజా అంటే మహారాజా. ఎంతమంది మహారాజులు? షోడశ మహారాజులు 16 మంది. వేదగణితంలో ఈ రాజా శబ్దం వాడతాడండి భాస్కరాచార్య. అక్కడ 16 అంటేనే అన్వయం కుదురుతుంది, లేకపోతే లెక్క రాదు అక్కడ. అలాగా అటువంటి మహారాజులు మనకి హరిశ్చంద్రుడు ఉన్నాడు. ఏమండి ఎంత ఐశ్వర్యం అండి అతనిది ముందర. అంటే విశ్వామిత్రుడు పరీక్ష చేసాడు కనుక అంత అన్ని కష్టాలు పడ్డాడు కానీ, లేకపోతే ఎంత ఐశ్వర్యం అయింది. అలాంటి వాళ్ళ మధ్యలో జ్యేష్ఠ, ఈ హరిశ్చంద్రుడి గురించే మనం ఇంకో కథ కూడా చెప్పుకున్నామండి. రాజసూయాగానికి అసలు కారణం పాండురాజుకి ఎలా వచ్చింది ఆలోచన, అక్కడ కూడా ఒక కథ చెప్పుకున్నామండి. ఆవేళ పాండురాజు స్వర్గస్థుడయ్యాక, స్వర్గస్థుడు అంటే స్వర్గంలో ఉన్నాడండి, స్వర్గంలో ఒక వాళ్ళని అనుకుందామండి, చాలా ఉండొచ్చు అక్కడ కూడా. మహారాజు ప్యాలెస్లో దేవేంద్ర భవనం కూడా ఉంటుంది. మామూలు అతను పితృలోకాల్లో చాలా ప్ర ప్రశస్తమైనటువంటి పితృలోకాల్లో ఉన్నాడు అతను. ఒకసారి ఇంద్ర సభకి రావలసిందిగా ఇలాంటి మహానుభావులు, చాలా కీర్తిమంతులైనటువంటి వాళ్ళని, రాజులందరినీ ఇంద్రుడు ఆహ్వానించేటండి తన రాజ్యసభ, తన ఇంద్రసభకి రావాల్సిందిగా. అప్పటికే సభలో అందరూ కూర్చుని ఉన్నారు. సింహాసనం మీద ఇంద్రుడు, పక్కన ఇంకొక ఆయన కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉండగా ఈయన లోపలి పాండురాజు ఆ ఇంద్ర సభలోకి ప్రవేశిస్తూ ఉండగా ఆ పక్కన పెద్ద కాంతి పుంజమే కనిపిస్తోంది తప్ప మనిషి ఆకారం, రూపం కనిపించట్లేదు, కళ్ళు మొహం కనిపించట్లేదు. పెద్ద లైటు ఇంద్రుడి పక్కనే. ఆ లైట్లో ఇంద్రుడు వెలుగుతున్నట్ట. ఇంద్రుడి మొహం కనిపిస్తుంది కానీ అసలు వెలుగుతున్నవాడు ఎవరు తెలియలేదు. పాండురాజు ఆశ్చర్యం, ఎవరో కూర్చున్నారు స్పష్టంగా, కానీ ముఖం స్పష్టత తెలియట్లేదు. కాంతి అంతలా ఉంది, డామినేట్ చేసేస్తోంది. ఆ తర్వాత పాండురాజు లోపల కూర్చున్నాక ఎవరండి ఆ పక్కన కూర్చున్నాడు, ఆ తేజోమూర్తి ఎవరండి, అసలు వెలిగిపోతున్నాడు ఆయన.
ఆయన రూపం నాకు చూద్దామంటే ఇందాక నుంచి దొరకట్లేదంటే ఆయన హరిశ్చంద్రుడు అండి అన్నట్టండి. ఏం చేస్తే ఈ హరిశ్చంద్రుడు ఏం పుణ్యం చేసాడండి అతను? మనకి విశ్వామిత్రుడి పరీక్ష అది పక్కన పెట్టండి. ఆయన రాజసూయాగం చేసాడండి. రాజసూయాగం చేస్తే అంత తేజస్సు వస్తుందండి. ఇంద్ర తేజస్సు కంట మించినటువంటి అనేక రెట్లు గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అవుతాటండి అని అక్కడ చెప్పడంతో అప్పుడు పాండురాజుకి యారు ఓహో అయితే అంత మనం ఎలాగే చేయలేం, భూలోకాన్ని వదిలేసాం కనుక దాని అర్హతలు ఉండాలి. ఎస్, మన పెద్ద కుర్రాడు ఉన్నాడు ధర్మరాజు, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఇందాక చూసిన సర్వగుణ సంపత్నత్వేన అన్ని గుణాలు ఉన్నాయి అతనిలో. ధీరోదాత్తుడు, తర్వాత ధీరశాంతుడు అతను. ధీరశాంతుడు, ధైర్యం ఉంటుంది, ఎక్కడ అడుగు వెనక్కి వేయడు. ఒకసారి నిర్ణయించుకోవాలంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ప్రాణాలైనా వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు తప్ప ఇంక దేనికి వదిలిపెట్టడు. అటువంటి అన్ని సర్వగుణ సంపన్నమైనటువంటి ఆ శుభలక్షణాలు కలిగినటువంటి ఆ మహానుభావుడు అతని చేత రాజసూయాగం చేయిద్దాం అని చెప్పి ఆ సభ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నారద మహర్షితో చెప్పి గౌరవిస్తాడండి. మా అబ్బాయిని ధర్మరాజుకి వెళ్ళి చెప్పబోయాక అసలు నువ్వు త్రిలోక సంచారివి కదా, వెళ్ళినప్పుడు భూలోకానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మా హస్తినాపురానికి కూడా వెళ్ళి మా అప్పటికి హస్తినాపురం ఉండే ఇంద్రప్రస్థంలో ఉన్నాడు. ఆయన ఇంద్రప్రస్థం వెళ్ళి అక్కడ చెప్పబోయా నువ్వు మా అబ్బాయిని రాజసూయాగం చేయమని అని అంటే అక్కడ వచ్చిందండి. అలాగా ఉపమానం చెప్పుకోవాలంటే అలాంటి రాజులందరిలోకి కూడా ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ జ్యేష్ఠరాజు అంటే అటువంటి మహారాజులందరూ ఎంతమంది ఉంటే వాళ్ళకు కూడా నువ్వు ఆదర్శప్రాయుడు అయ్యా. సర్వగుణ సంపన్నత్వేన అయమేవ సర్వేషాం పదార్థ, ఏ క్వాలిటీ తీసుకోండి అల్టిమేట్ తిరిగి తిరిగి ఈయన దగ్గరికి వస్తుంది పోల్చుకోవడానికి, ఆయనలా ఉండాలని. ఏతాదృశీకృతి అతిశయేన ఉపమ శరవాహ ఉపమ శరవస్తమ, ఆ కీర్తి కలిగిన పోల్చడానికి కావలసినటువంటి కీర్తి కలిగినటువంటి వాడు, అత్యున్నతమైన కీర్తి కలిగినటువంటి వాడు అయ్యా నువ్వు. తాదృశం అటువంటి నిన్ను రాజ్ఞాం మధ్యే జ్యేష్ఠ జ్యేష్ఠరాజ, రాజుల మధ్య నువ్వు జ్యేష్ఠరాజు అంటే అటువంటి నిన్ను అంటే ఇక్కడ జ్యేష్ఠి అంచమే ఆ పదానికి ఇక్కడ మనకి అన్వయం అండి. జ్యేష్ఠ్యం అంటే మామూలు ఏదో పెద్ద ఇంటి పెద్దాడే కూర్చోవడం కాదు, పెద్ద అబ్బాయిని పిలిపించుకోవడం ఒకటే కాదు, అర్హతలు కూడా ఇంతలా పెంచుకోవాలి, అన్ని రకాల సుగుణాలతో నిండి ఉండాలి అని అక్కడ చెప్పేటటువంటి ఇక్కడ ఒక చక్కటి వాక్యం అండి. ఇది కాకుండా ఎలాగ మిగతా వాక్యాలు కూడా చూద్దాం. యథోక్త గుణోపేత త్వం నహ అస్మాకం ఊతిభి పాలనై నిమిత్తభూతై యుక్త సన్ అంచేత సాధనం అస్మిన్ కర్మని ఉపవేశనం ఆసీద ప్రాప్ని. అటువంటి మహామహిమాన్వితమైనటువంటి గుణాలతో కూడినటువంటి నువ్వు మాకు మమ్మల్ని పరిపాలించడానికి కావలసినటువంటి అంటే మాకు ఏ సామగ్రి కావాలో ఇప్పుడు చేయబోయే కర్తువుకి వాటికి పాలనై నిమిత్తభూతై వాటన్నిటితో కూడా నీకు తెలుసునయ్యా మాకేం కావాలోను అవన్నీ వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈ కర్మలో ఈ మేము చేయబోయేటటువంటి శుభకర్మ ఏదైతే వేదోక్త కర్మ ఏదైతే ఉందో అందు ముందుగా నువ్వు వచ్చి కూర్చోవయ్యా ఇక్కడ. కొత్త చేతులతో రాడు, అంటే మాకు ఏదో గిఫ్ట్లని పట్టుకొస్తాడు, గిఫ్ట్లు అనేటంటే ఈ కార్యం శుభంగా జరిగేట్లా చేయమని అని అంటూ అక్కడ మనకి జ్యేష్ఠ అనేటటువంటి పదం కనిపిస్తుందండి. ఇంకా తర్వాత జ్యేష్ఠ్యంచమ ఆధిపత్యంచమే, ఆధిపత్యంచమే అనే దానికండి మనకి ఏ అభిషేకం చేసుకున్నా శుభకార్యాలు ఏది జరిగినా ఆఖరిని ఆశీర్వచనం ఉంటుందండి. అందులో ఒక పదం మహారాజ్యమాధిపత్యం అని ఒక వాక్యం వింటూ ఉంటామండి ఎప్పుడు కూడా. మహారాజ్యం ఆధిపత్యం, మామూలు రాజ్యం ఏదో కాదు, మహారాజ్యం. దాంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకొని దానికి అధిపతిగా ఉండాలి అని కోరుకోవడం అండి. దాన్ని అది చెప్పి అనంతభోగో వస్తూ మనకి తర్వాత వాక్యం చెప్తుంటారండి. ఈ ఆధిపత్యం అంటే ఎప్పుడైతే మహారాజ్యం వచ్చిందో, మహారాజ్యం రావడంటే అప్పుడు ఏం చేస్తే ఇస్తారండి, దానికి సామ్రాజ్య పట్టాభిషేక మంత్రాలు ఉంటాయండి. అది ఆ సామ్రాజ్య పట్టాభిషేక మంత్రాల్లో మనకి అభిషేకం చేసేప్పుడు మనకి నమ్మకం చమకంతో, మామూలుగా ఏకవారం అయితే ఒకసారి నమ్మకం చమకం చెప్పేసి పురుష సూక్తం స్త్రీ సూక్తం ఇవన్నీ చదువుకుంటే మన్యు సూక్తం ఇవన్నీ కూడా చేసేసి అభిషేకం చేసేసి ఆఖరిని దశాంతులు చెప్పి అయిన తర్వాత సామ్రాజ్య పట్టాభిషేక మంత్రాలు కూడా చెప్తామండి. అంటే పరమశివుణ్ణి ఒక మహాసామ్రాజ్యం అయ్యా నువ్వు సామ్రాజ్యానికి నువ్వు అధిపతి. ఏమిటా సామ్రాజ్యం? అనంతకోటి విశ్వాలు నీ సామ్రాజ్యం అయ్యా. ఇది ఈ ఊరు ఆ ఊరు, ఈ దేశం ఆ దేశం కాదండి, ఈ ఖండం ఆ ఖండం కాదు, ఈ గ్రహం ఆ గ్రహం కూడా కాదు, సమస్త భూమండ అనంతకోటి బ్రహ్మాండ నాయక
అనేటటువంటి బిరుదు ఆయనకి పరమశివుడికో లేదా శ్రీ మహావిష్ణువుకో చెల్లుతుందండి. శివకేశవులు అభేదం కనుక ఎవరైనా ఎలా చెప్పినా పర్వాలేదు. అటువంటి ఆ సామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఒక్కసారి జరిగితే అప్పుడు అతనికి ఆధిపత్యం లభిస్తుందండి. అంటే మంత్రపూతంగా జరగాలి. ఏదో రాజ్యాన్ని ఓ, ఒకడు వచ్చి వీడిని ఓడించాడు, వీడిని వచ్చి ఇంకోడు ఓడించాడు. వాడు నెగ్గినప్పుడు వాడు ఎంతో వర్ణిస్తారు కవులు, వందిమాగధులు. కానీ అది శాశ్వతంగా నిలబడి ఉండాలి. మరి జారిపోవడమే ప్రశ్నే లేదు. అటువంటి ఇక్కడ అయితే మనకి పట్టాభిషేకం చేసేవాడు, ఒక మహారాజు పట్టాభిషేకం చేసేప్పుడు ఈ మంత్రాలు చదువుతారండి. అంటే ఎలాగైతే సమస్త విశ్వాలకి పరమశివుడు శ్రీ మహావిష్ణువు అధిపతి అయి ఉన్నారో, అలాగే ఈ భూభాగాన్ని నువ్వు అధిపతి అయ్యా ఈవేళ నుంచిను. అధిపతి అనే పదం నుంచి వచ్చింది ఆధిపత్యం అండి. జ్యేష్ఠ్యంచమ ఆధిపత్యంచమే. అధిపతి అంటే నీ నాయకత్వం ఎవరికి చెడు. ఇప్పుడు మన ఎలక్షన్స్ లో నెగ్గినంత మాత్రం అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోవట్లేదు, ప్రమాణ స్వీకారం చేసి తీరాలి. ఎలక్షన్స్ లో నెగ్గినంత మాత్రం రాష్ట్రపతి అయిపోవట్లేదు, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. అలాగా ఇక్కడ ప్రమాణ స్వీకారం ఒక తంతు పెట్టారు. ఆవేళ మనకి ఏంటంటే మనకి వేదోక్తమైనటువంటి మంత్రాల చేత అతని ఆ ఆధిపత్య మంత్రాలన్నీ కూడా చదవడం జరుగుతుందండి. అది ఎంత ఎంత అర్థమైనటువంటి ఎన్ని రకాలుగా ఇందులో ఎన్ని విషయాలు, కొన్ని విషయాలు చెప్పుకుందామండి ఇందులో. ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి, అంటే పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఆ మహారాజుకి ఏమని వర్ణిస్తారు తెలిసిన మొట్టమొదట, ఓ మిత్రోసి వరుణోసి, నువ్వు సూర్యుడివయ్యా. ద్వాదశాదిత్యుల్లో మిత్రుడు అనేటటువంటి ఒక ఆదిత్యుడి పేరు మిత్రుడు. అంటే ఈ సమస్త లోకంలో లోకులు, అంటే ఈ ప్రజలందరికీ కూడా నువ్వు స్నేహభావంతో, మిత్రభావంతో రక్షించేటటువంటి వాడవయ్యా. అంటే పరంతపుడని వాడలేదండి, అవతల ఒళ్ళంతగా మాడిపోయేట్లా చేసి, అది కూడా సూర్యుడి పేరే, అది పెట్టట్లేదు. మిత్ర బా 2 నిమిషాలు వాటితో కూర్చుందాం అనేటటువంటి, ఎప్పుడైతే శీతాకాలంలో మనం ఎండలో కూర్చుందాం అనిపిస్తుంది, ఆయన అప్పుడు మిత్రుడు అండి. ఎండాకాలం శీతాకాలంలో, వేసవకాలంలో ఆయన మిత్రుడు కాదు, అక్కడ పరంతపుడు ఆయన కాల్చి పడేస్తుంటాడు. అటువంటి నువ్వు మిత్రుడు అయ్యాను. వరుణోసి అంటే సముద్ర దిక్కుకి, సముద్రానికి జలాధిపతి వరుణువి. అటువంటి నువ్వు అంత సమస్త జలాధిపతి అయినటువంటి వాడు ఈ వరుణుడు. అంటే సముద్రం ఒకటే కాదు, సర్వ జలాధిపతి వరుణుడు. ఇదే మనకి ఏమమ్మే వరుణ శృధేవ, మన సంధ్యావంతంలో సాయంకాలం పూట చెప్పే ఉపస్థాన మంత్రంలో వరుణుడి గురించే మంత్రం ఉండదు. అది వరుణ మంత్రం. అది విశ్వామిత్ర చేత దర్శించబడినటువంటి మంత్రం అది. ఏమమ్మే వరుణ శృధేవం అనేది అని చెప్పి, సమహం విశ్వైర్దేవై క్షత్రస్య నాభిరసి, క్షత్రస్య యోనిరసి, స్యోనామాసీద సుషదామాసీద, మాత్వాహిగంసీత్ మామాహిగంసీత్, నిశసాద ధృతవ్రతో వరుణ పశ్చాస్వ సామ్రాజ్యాయ సుక్రతు. సామ్రాజ్యం అయ్యా నీకు వేళ. దీని ఇప్పటి నుంచి నీకు అధిపత్యం అయితే అప్పటి నీకు మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం అంతా చేసినట్టు అవుతుంది. నువ్వు ఇక్కడ చెప్తున్నా, క్షత్రస్య నాభిరసి, అవతల వాడు దెబ్బలాడికి వస్తే నువ్వు కేంద్రంగా ఉండి మళ్ళీ తిరగొట్టి వాళ్ళని ఓడించి పంపిస్తావయ్యా నువ్వు అని అదొకటి అర్థం. క్షత్రస్యోనిరసి సుషమా మాత్వా హింసీత్, నిన్నెవ్వరూ కూడా హింస పెట్టకుండా ఉండుగాక. మామా హింసీత్, నన్నెవరూ కూడా హింస పెట్టకుండా ఉండుగాక. అంటే నువ్వు పక్క నుండి నాకు ఇంకా దెబ్బలాడి నాకు ఎక్కడ గొడవలు వస్తాయ్యా నాకు. నిషసాద ధృతవ్రతో వరుణ సామ్రాజ్యాయ సుక్రతు. ఈ అనంతమైనటువంటి సామ్రాజ్యానికి ఇది ఒక మహాయజ్ఞం లాంటిది. ఇది ఎప్పుడైనా కానీ మనం ఎవరికైనా దానం ఇచ్చేప్పుడు అండి ఏ మంత్రం చెప్పాలో ఆ మంత్రం ఇక్కడ వస్తుందండి. ఎవరికైనా సువర్ణదానం చేసినా, రజత దానం చేసినా, గోదానం చేసినా ఆఖరి నీడు వదిలిపెట్టేప్పుడు అండి ఈ మంత్రం చెప్పాలండి. ఓం దేవస్యత్వాస విదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి. ఇక్కడ మనకి ఈ దేవస్యత్వం మెడిగ్గా చదువుతానండి. ఓం దేవస్యత్వాస విదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం అశ్వినోర్భైషజ్యేన తేజసే బ్రహ్మవర్చసాయాభిషించామి. ఎందుకు నీకు అభిషేకం చేస్తున్నావు తెలుసునా? తేజస్సు కోసం అయ్యా. ఇందాక తేజస్సు అంటే ఎలాంటి తేజస్సు చెప్పుకోండి, ఇంద్రుని యొక్క తేజస్సును మించినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు అయి ఉండాలి మా మహారాజు. బ్రహ్మవర్చసాయ, బ్రహ్మవర్చస్సు అంటే ఈ లోకంలో బ్రహ్మవర్చస్సుకి ఒక ఉపమానం ఎవరు చెప్పారండి మహర్షులు? వశిష్ఠ మహర్షి అండి బ్రహ్మవర్చస్సుకి. దానికే మనకి మళ్ళీ ఈ కాలంలో చెప్పాలంటే బ్రహ్మవర్చస్సు ఎవరయ్యా అంటే కంచి పరమాచార్యం చెప్పుకుంటామండి.
అది ఆ ఉదాహరణ చెప్పుకోవడానికి. మాకు ఇవన్నీ నీ ద్వారా మాకు ప్రార్థించాలని కోరు, మాకు కూడా తేజస్సు కావాలయా, మాకు బ్రహ్మవర్చస్సు కావాలయా, అందుకోసం నీకు అభిషించామి, అభిషేకం చేస్తున్నానయ్యా నేను. దేవశ్చత్వా ప్రసవితు ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యాం సరస్వత్యై భైషజ్యేన వీర్యాయాన్నాద్యాయాభిషించామి. నేను అభిషేకం ఇక్కడ మళ్ళీ ఇంకా చేస్తున్నాను, ఇంకా ఎవరు చేస్తున్నాం? సరస్వత్యై భైషజ్యేన. భైషజ్యం అంటే మనకి వైద్యం అండి, అంటే మందులు. ఇదంతా కూడా ఈ నాలెడ్జ్ ఎంత అయితే మాకు మా శరీరంలో ఏ రకమైనటువంటి అనారోగ్యం వచ్చినా ఆ అనారోగ్యాలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి మాకు. అంటే మనకు చికిత్స జరగాలి, శరీరం పుష్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఆ రకమైన శక్తుల కోసం మేము నీకు అభిషేకం చేస్తున్నామయ్యా. దేవశ్చత్వా విదుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ఇంద్రస్యేంద్రియేణ శ్రియై యశసే బలాయాభిషించామి. శ్రియై అభిషించామి, నేను ఐశ్వర్యం కోసం అభిషేకం చేస్తున్నానయ్యా. యశసే, యశస్సు కోసం అభిషేకం చేస్తున్నానయ్యా. బలాయ అభిషించామి, నా బలం కోసం. బలం అంటే ఏదో ఎవరిని అవతలను చంపుదామని కాదండి. శరీరం నిన్న చదివామండి, బలం అనే మాట ఏంటంటే దేహదారుఢ్యం. నేను పొలం నుంచి నా వస్తువులు నేను తెచ్చుకునేట్లా ఉండాలి అనేటువంటి పదంలో పూర్వం చెప్పేవారు. ఈవేళ నా పనులు నేను చేసినట్లు ఉండాలి, పరాధీనం లేకుండా ఉండాలి. దానికోసం నీకు అభిషేకం చేస్తున్నావయ్యా. అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీగుం సవితారం చ వాజినం సోమగుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే. ఆదిత్య, ఎంతమంది దేవతామూర్తుల్ని ఈ మహారాజు ఎందు నిక్షేపం చేస్తున్నారో చూడండి. ఆదిత్యాన్ విష్ణువుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవశ్చత్వా సవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాగుం సరస్వత్యై వాచో యంతుర్యంత్రేణాగ్నేస్త్వా సామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతే స్త్వా సామ్రాజ్యేనాభిషించామి. ఇంతమంది దేవతా మూర్తుల యొక్క శక్తులన్నీ కూడా నీలో ప్రవేశించి మమ్మల్ని రక్షిస్తూ ఉండుగాక అని అంటూ, ఇక్కడండి సామాన్యంగా ఎక్కువ మంది పట్టించుకోరు, కానీ ఇక్కడ మంత్రంలో స్పష్టంగా చెబుతుందండి. మనం నలుగురు ఏదైనా కలిసి చేస్తున్నాం అనుకోండి, ఓ సహస్రలింగార్చన పటానికి చేస్తున్నాం అనుకోండి, లేదా శివలింగానికి చేస్తున్నాం, మనం తూర్పు వైపు కూర్చుని ఉంటాం. అందరూ తూర్పుకే కుదరదు కదా, నలుగు పక్కల నలుగురు కూర్చుని చేస్తుంటారు. మనం కూర్చున్నటువంటి వైపు పడమ వైపు శివలింగం మనకు ఎదురుకుండా ఉంది. దానికి తర్వాత అంటే మనం తూర్పు వైపు తిరిగాం కనుక శివలింగానికి అటుపక్కది, మనం ఇటు పక్కన ఉన్నాం, శివలింగానికి అటుపక్కది అది తూర్పు అవుతుందండి. అప్పుడు ఆ శివలింగానికి తూర్పు వైపు అభిషేకం చేయాలండి ముందర ఈ మంత్రంతో. వసవస్త్వా పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందస. వసువులు, అష్టవసువులు కూడా వాళ్ళు గాయత్రీ మంత్ర వాక్యాలతోటి నీకు తూర్పు వైపు అభిషేకం చేస్తున్నారయ్యా. వసవ త్వా అంటే నిన్ను, పురస్తాదు తూర్పు వైపున అభిషేకించిన వాడికి దేవతలందరూ కూడా గాయత్రేణి ఛందస, గాయత్రి ఛందస్సు ఉన్నటువంటి మంత్రవాక్యాలతోటి నీకు అభిషేకం చేస్తూ ఉండుగాక. అంటే పరమశివుడు ఆయన, సర్వోత్కృష్టుడు. దేవతా గణాలందరూ అభిషేకం చేయాలి. ఎవరెక్కడ కూర్చొని చేయాలి, ఏ పక్కన చేయాలి, ఎవరేం చేయాలి? తూర్పు వైపున వసూలు చేయాలండి. అంటే మనం ఆ పక్కనే పరమశివుడి మీద, శివలింగం మీద అభిషేకం చేసుకోవాలండి. మరి వెంటనే మన సైకిల్గా వచ్చామనుకోండి, అంటే క్లాక్ వైజ్ వస్తే వెంటనే దక్షిణ వైపు వస్తుంది. దానికి చెప్తున్నాడంటే రుద్రాస్త్వా దక్షిణశోభిషించంతు త్రైష్టుభేన ఛందస. రుద్రగణాలు ఏవైతే ఉన్నాయో, ఏకాదశి రుద్రగణాలు, 11 మంది రుద్రులు వాళ్ళు త్రిష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సుతో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటితోటి నీకు దక్షిణ వైపుని వాడు అభిషేకాలు చేస్తూ ఉండుగాక. అంటే చూడండి, రుద్రాస్త్వా, రుద్రాహత్వా, త్వా అంటే నిన్ను, రుద్రాహ రుద్రగణాలన్నీ కూడా దక్షిణత అభిషించంతు, దక్షిణ వైపుని అభిషేకం చేస్తూ ఉండుగాక. దీంతో త్రైష్టుభేన ఛందస, త్రిష్టుప్ ఛందస్సుతోటి. నేను తర్వాత ఇంకా మరి నెక్స్ట్ ఇంకా ముందరకు వస్తే పడమటి వైపు వస్తాం, అంటే మనం వైపుకి వస్తాం, మనకి ఎదురుకుండా ఉన్నటువంటి శివలింగం వైపు వస్తాం. వచ్చేవాడు అక్కడే వస్తుందండి. ఆదిత్యాస్త్వా పశ్చాదభిషించంతు జాగతేన ఛందస. ఇక ద్వాదశాదిత్య గణాలు ఉన్నాయి, 12 మంది ఆదిత్యులు. వాళ్ళందరూ కలిసి ఈ పక్కని పడమటి వైపుని వాడు చేస్తూ ఉండాలి. పశ్చాత్ అంటే పడమటి వైపు, అభిషించంతు వాళ్ళందరూ అభిషేకాలు చేస్తూ ఉందిగాక. వాళ్ళు ఏ ఛందస్సు చేయాలా? జగతీ ఛందస్సు చేయాలండి. జగతీ ఛందస్సు అంటే జాగతానికి సంబంధించి జాగతే అని ఛందస. ఇవన్నీ కూడా తద్ధితం అంటారు. అంటే దశరథుడు, అతని యొక్క సంతానం దాశరథి అన్నట్టుగా జగతీ ఛందస్సు, దానికి సంబంధించి జాగతేన ఛందస, తృతీయాభక్తి ఏకవచనం ఉండేది. అయిపోయింది. ఇంక మరి ఉత్తరం వైపును
విశ్వే త్వా దేవా ఉత్తరతోభిషించన్వానుష్ఠుభేన ఛందసా. విశ్వే దేవతలు, విశ్వే దేవ మహాబల, మనకి ఆబ్దికాలు పెట్టేప్పుడు మాసికం పెట్టేప్పుడునండి ఆ తూర్పు వైపుకి కూర్చునేటటువంటి ఆయన ఉంటాడు చూసారా, అతని మీద మనం విశ్వే దేవస్థానం అని అంటుంటాం. ఈ విశ్వే దేవం అనేది చాలా బలవంతమైన, చాలా బలం కలిగినటువంటి దేవతా గణాలటండి. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే ఈ మాట బలవంతులనే మాట దక్షయజ్ఞంలో వస్తుందండి. ఎప్పుడైతే ఈ దక్షుడు అక్కడ జస్ట్ ఒక్క సెకండ్ అందులో వెళ్ళొద్దామండి. దక్షయజ్ఞం అవుతూ ఉండగా, అంటే రుద్రుడు లేనటువంటి యజ్ఞం చేయడం, అది దక్షుడు సాహసించాడు. చేస్తున్నప్పుడు ఇంతట్లో సతీదేవి అక్కడ, మనకి కథ అంతా తెలుసున్నదే. సతీదేవి ఎప్పుడైతే తన యొక్క యోగాగ్నికి తాను శరీరాన్ని అర్పించేసిందో, వెంటనే నందీశ్వరుడు మొదలైనటువంటి ఈ ప్రమథ గణాలన్నీ కూడా తిరగబడి అక్కడ వాళ్ళని, ఎవరెవరైతే దక్షుడికి సహాయంగా వచ్చినటువంటి మహర్షులు ఉన్నారో, కొంతమంది ఉన్నారండి వాళ్ళు, వాళ్ళందరినీ కొట్టేయడం ప్రారంభించారు. వాళ్ళు తట్టుకోలేకపోతే ఏం చేశారటంటే, అతను విశ్వే దేవతలను వాళ్ళు ఆవాహన చేశారటండి. విశ్వే దేవగణాలు వచ్చాయట. వాళ్ళు వైష్ణవ శక్తితో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు వచ్చి వాడు నందీశ్వరుని వాళ్ళని కూడా ఓడించగలిగారట. అదే అండి చెప్తున్నాను. విశ్వే దేవస్థానం అంటే చాలా బలవంతమైంది. అది మనకు కాస్మిక్ పవర్స్ లాంటివి అనమాట. దీన్ని సైంటిఫిక్గా కూడా మనం చెప్పుకుంటేనంటే ఎప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు రేడియో స్టేషన్, బెజవాడ రేడియో స్టేషన్ అన్నాను కూడా, ఏదో 350 మీటర్ల మీద వస్తుంది అంటాడు. మరి అక్కడ ఆ స్టేషన్లో మనం కూర్చుని గట్టిగా అరిస్తే ఇక్కడ వినిపిస్తుందా? పక్క గదిలోకి వినిపించదు. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వస్తుంది? ముందర రేడియో వేవ్స్ని పంపిస్తారండి. ఆ రేడియో వేవ్స్ మీద మనం మాట్లాడే మాటని సూపర్ ఇంపోజ్ చేస్తారు. సో ఆ సూపర్ ఇంపోజ్ అవ్వడం మూలన దాంతోపాటు మన మాట అక్కడ ఎవరు రికార్డ్ చేశారో వాళ్ళ వాయిస్ కూడా విశ్వం అంతా వ్యాపిస్తుంది. మనం ఇక్కడ వచ్చాక అసలు ఏదైతే క్యారియర్ వేవ్స్ ఉన్నాయో ఆ క్యారియర్ వేవ్స్ని ఫిల్టర్ చేసేప్పటికి అక్కడ మాట్లాడినటువంటి మాట మనకి వినిపిస్తుందండి. అది కాస్మిక్ రేస్ యొక్క ఎనర్జీ. అంటే అది విశ్వే దేవస్థానం అంటే నా ఉద్దేశంలో కాస్మిక్ ఫోర్సెస్ అవి. అటువంటి ఈ విశ్వేదేవులు వాళ్ళే పక్కన చేయాలి. ఉత్తరతో అభిషించంతో, ఉత్తరం వైపున వాళ్ళు అభిషేకం చేయాలి. వాడు ఏ ఛందస్సు చేయాలి? అనుష్ఠుప్ ఛందస్సుతో చేయాలి. అనుష్ఠుప్ ఛందస్సు అంటే అష్టాక్షర, 8 పాదానికి 8 అక్షరాలు చొప్పున మనకి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరదం నారదం పరివప్రచ్ఛ వాల్మీకి ఇరుముని పొంగ, 4 చరణాలు, ఒక్కొక్క చరణానికి 8 అక్షరాలు, మొత్తం 4 ఎందులు 32 అక్షరాలు ఉండే శ్లోకాలండి. అది అనుష్ఠుప్ ఛందస్సు అండి. అటువంటి అనుష్ఠుప్ ఛందస్సుతో కూడినటువంటి మంత్రాలతోటి వాళ్ళు ఆ పక్కన చేయాలి. 4 పక్కల అయిపోయిందండి. కానీ బృహస్పతి మిగిలిపోయాడండి. ఆయన ఏం చేసేట, బృహస్పతి స్తోపరిష్టాదభిషించదు పాంక్తేన ఛందస. ఆ మధ్యలో పైన నుంచుని, పైన శివలింగం యొక్క మధ్యలో 4 పక్కలకి కూడా అంటే శివలింగం ఊర్ధ్వభాగంలో అక్కడ ఆ బృహస్పతి వచ్చి నీకు ఉపరిష్టాదు పైనుంచి అభిషేకం చేయుగాక. ఏ ఛందస్సు చేయాలండి? పంక్తి ఛందస్సు అంటారు దాన్ని. దాన్ని పాంక్తేన ఛందస, పంక్తి ఛందస్సు అని అర్థం అండి. అలాగని ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరహ అని ఈ రకంగా మొత్తం సమస్త దేవతాగణాలు వచ్చి నీకు సేవ చేసేటటువంటి ఆ ఆధిపత్యం అయ్యా, అది ఆధిపత్యం అంటే. జ్యేష్ఠ్యంచమ ఆధిపత్యంచమే అనే దానికి ఎంతమంది వీళ్ళని మించినటువంటి బలవంతులు ఎవరు లేరండి ఇంకా సృష్టిలో ఈ దేవతాగణాల కంట. అటువంటి వాళ్ళందరూ వచ్చి నీకు చేస్తున్నారయ్యా. ఇప్పుడు పట్టాభిషేకం జరిగేప్పుడు అండి, ఎవరెవరు చేయాలి పట్టాభిషేకం? పురోహితుడు చేసేసి వెళ్ళిపోవడం కాదండి అసలు. వాడు కాదు చేయడం. మొట్టమొదట కన్యల చేత చేయిస్తారు. దానికి ఒక సీక్వెన్స్ ఉందండి. ఇది మనం ఎక్కడ చూస్తామంటే శ్రీరామచంద్రుడి పట్టాభిషేకంలో చూస్తామండి. ఆ శ్లోకాల వర్ణంలో మొట్టమొదటి అమ్మాయిని పిలిపించి వాళ్ళ చేత వివాహం కానటువంటి కన్యల చేత చేయిస్తారు. తర్వాత మిలిటరీ కమాండర్స్ వచ్చి చేయాలండి. అంటే ఈ సమస్తమైనటువంటి సైన్యాధ్యక్షుడు వచ్చి అక్కడ ఆయనకి మేము నీకు లోబడి ఉన్నామయ్యా. నిజంగా వాడు తిరుగుబాటు చేశారనుకుంటే రాజు మాత్రం ఏం చేస్తాడు? లేదు. నిన్నగాక మొన్న ఓ దేశంలో, నార్త్ కొరియా ఎక్కడో, ప్రెసిడెంట్ని, సౌత్ కొరియా అనుకుంటాను, ప్రెసిడెంట్ని దింపేసి అతను అరెస్ట్ చేశారండి. ఏం ప్రభుత్వం? అది కాదు. శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం అక్కడంతా వర్ణిస్తారు. ఈ వశిష్ఠుడు వీళ్ళంతా చేసిన తర్వాత వరుస ఉంది, ఆ సీక్వెన్స్ చెప్పారండి. అక్కడ సైన్యాధ్యక్షులు అందరూ వచ్చి చేస్తారటండి. అలాగే ఇక్కడ హిమా రుద్రాయ స్థిరధన్వనే గిర. ఇప్పుడు ఆయన ధనుస్సు పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? స్థిరధన్వనే. ఆయన పిడికిలితో పట్టుకున్నటువంటి ధనుస్సు ఎంత గట్టిగా ఉంది అంటే ఇంకా దాన్ని ఎవరు కదపలేరు. ఇది కూడా మనం చెప్పుకున్నామండి. శ్రీరామచంద్రుడిని వర్ణిస్తూ
అంటే సీతాదేవి హనుమంతుడి ప్రశ్నిస్తుంది, మనందరూ తెలిసిన కథలే, కొత్త కథలే ఏం కావు. హనుమంతుడు మొట్టమొదటి చెట్టు మించి ఇంకా దిగుతుండగా ఆయన అక్కడి నుంచి రామకథ అంతా చెప్పాడు, ఈవిడికి ముందర విశ్వాసం కలగాలని. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది, ఇదేమో కలమో అనుకుంది, భయపడింది. మెల్లగా ఆయన అక్కడి నుంచి నేను భయం కాదు కింద దిగాడు. నేను రామదూతనమ్మా, శ్రీరామచంద్రుడు పంపించాడు అని చెప్తూ కొంత దూరం మాట్లాడు. తర్వాత అక్కడ చుట్టూ రాక్షస స్త్రీలు పడుకుని ఉన్నారు. వాళ్ళందరూ లేచిపోకుండా మెల్లగా మాట్లాడడం కోసం ఒక అడుగు ముందర వేసాడు ఈయన. వెంటనే ఆవిడకి మళ్ళీ అనుమానం వచ్చేసింది, ఏమో రావణాసురుడు మళ్ళీ ఈ వేషంలో వచ్చాడేమో, ఆ వేషంలో వచ్చాడు అని చెప్పి అనుమానం వచ్చింది ఆవిడకి. ఆవిడ కంగారు పడిపోయి మళ్ళీ వెంటనే గమ్ముని భయపడిపోయింది ఆవిడ. అప్పుడు ఆవిడ కాదమ్మా కాదమ్మా ఎంత చెప్పినా వినలేదు ఆవిడ. అప్పుడు ఆవిడ ప్రశ్న, నాకు రాముని యొక్క శరీర తత్వం అంతా వర్ణించు, మానసిక తత్వం అంతా, అంటే రామతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా నాకు వర్ణించు అని అడిగిందండి ఆవిడ. అనేప్పటికీ ఆయన హనుమంతుడు చూడగలిగినటువంటివి చూడలేని మొత్తం సాముద్రిక శాస్త్రం అంతా కూడా ఆయన చెప్పేశాడండి. శ్రీరామచంద్రుని యొక్క సాముద్రికం చెబుతూ అక్కడ ఒక మాట అంటాడు, ఆయన ముష్టి, ఆయన పట్టుకున్నట్లే ధనుసు, ఆ ముష్టి జారిపోదు. మర్చిపోయాను అన్నారు. అంటే నెక్స్ట్ డే అటెండ్ అవుదాము అన్నా. ఆయన చేతిలోంచి ఆయన పిడికిలి జారి ధనుసు పడదట. అంటే చేతిలో ధనుస్సు ఉన్నంతసేపు ఎవరు ఓడించలేరండి యోధుణ్ణి. సామాన్యంగా ఎవరైనా ఏం చేస్తారంటే వింటి నారిని కోసేస్తారు ఇంకో బాణంతో, మళ్ళీ ఇంకో నారి కొట్టినారు ఒళ్ళతో బాణాలతో కొట్టేస్తారు. భీష్ముడికైనా అది జరుగుతుంది, ద్రోణాచార్యుడికైనా అది జరుగుతుంది, అర్జునుడికైనా అది జరుగుతుంది. అది జరిగాయి మహాభారత యుద్ధంలో. కానీ శ్రీరామచంద్రుడి దగ్గర మాత్రం ఆ ధనుస్సు మాత్రం వదులుకోరు, జారిపోనివారు. శ్రీరామచంద్రుడి ధనుసు యొక్క వింటి నారిని కూడా కట్ చేసినటువంటి సందర్భాలు మనం వింటామండి. ఖరదూషణ త్రిశూలతో యుద్ధం చేసేప్పుడు వింటి నారిని కట్ చేసేటవాడు. అయితే ఒకటే తాడేసి కూర్చోటండి. ధనుస్సు, అర్జునుడి యొక్క ధనుస్సు గిట గాంధీవాని గిట 100 తాళ్ళు ఉంటాయండి ఏకకాలంలో. ఒకటి కట్ అయినా కానీ రెండో తాడు వేసేస్తుంటాడు, మళ్ళీ రిప్లేస్ చేసుకోవడం అదే టైం ఏం లేదు అక్కడ. ఆ మాట అటువంటి నువ్వు ఆ స్థానంలో ఉండాలి. ఏమా రుద్రాయ స్థిరధన్వనే గిర క్షిప్రేషవే. ఇంక నువ్వు బాణాలు వేయడం ఎలా వెళ్ళాలి, మెల్లమెల్లగా చూసుకుని మెల్లమెల్లగా బాణం తాడుని పెట్టామా అలాగా. క్షిప్ర ఈషవే, ఇషు అంటే బాణం అండి, చాలా వేగవంతంగా వెళ్ళిపోయేటటువంటి బాణాలయ్యా. దేవాయ స్వధామ్నే అషాఢాయ సహమానాయ మీఢుషే దిగ్మాయుధాయ భరత శృణోతన అంటూ ఈ రకమైనటువంటి మంత్రాలన్నిటితో కూడా మనకి చెప్పుకుంటూ చివరికి ఏతే సహస్రమైతం పాశా మృత్యోమర్చాయ హంతవే తాని యజ్ఞస్య మాయయా సర్వా నవయజామహే మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ. ప్రాణానా అంటే ఇక్కడ ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతక తేనాన్నేనాప్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ఓం శాంతి 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 అని చెప్తే అప్పటికి పట్టాభిషేకం పూర్తయినట్టండి. పట్టాభిషేకం అయిందంటే అధిపతి అని. ఇక్కడ పట్టాభిషేక క్రియలో ఓ మాట చెప్తారండి, ఇంత పట్టాభిషేకం అయిపోతుంది ఏమన్నారు, ఇంకా నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరయ్యా అన్నారు. అది ఏమనిపిస్తుందండి వెంటనే అలాంటి అభిషేకం చేయించుకోవడానికి సామాన్య మానవుడు అభిషేకం చేసు ఇంకా నన్ను మించినోడు ఎవరు లేరు, అహంకారం ప్రారంభమవుతుందండి. వెంటనే అతను అంటాట ఆ రాజు, అదండియోస్మి అంటాడు, నన్ను ఇంక దండించేవాడు ఎవరు లేరు. నిజమే, ఆ మంత్రాల ప్రకారం మొత్తం నువ్వు పైన మిత్రుడు, నువ్వు సూర్యుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు వరుణుడివి, ఇంకోటి అంతలా వర్ణించుకొచ్చేసి సమస్త దేవతా శక్తులు నీలో ప్రవేశించేసేయ్యా, నిన్ను ఎవరు కొట్టలేరయ్యా అనేప్పటికీ నిజమే, నన్ను ఎవరు కొట్టలేరు. ఆ మాట అతను అంటున్నాడు, అదండ్యహ, నేను ఎవరి చేత దండించబడలేను, ఇంకా నన్ను ఎవరు దండించలేరు. ప్యాసివ్ వాయిస్లో చెప్పాడు, అదండ్యహ అదండ్యోస్మి. వెంటనే పక్కన పురోహితులు చిన్న దండం తీసుకుని ఇతను నెత్తి మీద ఒకటి కొడతాటండి. అలా అనుకోకు సుమా, ఇంత శక్తులు వచ్చాయిగా, ధర్మేణ దండియోసి, ధర్మం చేత మాత్రం నువ్వు దండించబడతావు. ఇన్ని శక్తులు వచ్చిన తర్వాత నువ్వు ఎలా పరిపాలన చేయాలన్నమాట, ధర్మ మార్గంలో పరిపాలించాలి. నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తాను అంటే కుదరదు అక్కడ. ఇవన్నీ వచ్చింది చివరికి ధర్మ మార్గంలో పరిపాలన చేయడం కోసం తప్ప నువ్వు స్వేచ్ఛగా విశృంఖలంగా అనుభవించడానికి కాదయ్యా ఇది. ఆ రకమైనటువంటి ఆధిపత్యం అండి మనకి అక్కడ చెప్పుకునేది. ఎటువంటిదైనా సమస్త భూమండలానికి అధిపతి, సమస్త గ్రహమండలానికి అధిపతి కావచ్చు. ఏది అని చివరికి మాత్రం ధర్మము చేత శిక్షించబడేటటువంటి స్థాయిలో ఉంటారు తప్ప దాన్ని అతిక్రమించి ఎవడూ ఉండలేడండి. అటువంటి ఈ భావన అంతా కూడా మనకి ఆధిపత్యము అనే వెంటనే సామ్రాజ్య పట్టాభిషేక మంత్రాలు వెంటనే గుర్తుకొస్తాయండి మనకి. ఈవేళ మన చమకంలో చెప్పుకున్నటువంటిది, ఇక్కడ ఇంతవరకు చెప్పుకున్నటువంటిది ఒక్కసారి చూస్తే
ఇదండి. జ్యేష్ఠ్యంచ మా ఆధిపత్యంచ మే అని ఆ రెండు మాటలు చెప్పునండి. జ్యేష్ఠ అనే పదానికేమో గణానాంతాలు చెప్పుకుని జ్యేష్ఠరాజం పదం చెప్పుకున్నాం. ఆధిపత్యం అనే మాట ఏమిటంటే సామ్రాజ్య పట్టాభిషేకం పొందినటువంటి వాడు అతను అధిపతి. అతని లక్షణం ఆధిపత్యం. నాకు అటువంటి ఇక్కడ ఇక్కడ పరమశివుని ఏం కోరుకుంటున్నాం? అతను భూమండల ఆధిపత్యం కోరుకుంటున్నాం కాదయ్యా. ఏ టాపిక్ ఏదైనా కొన్ని ప్రపంచంలో కొన్ని లక్షల టాపిక్స్ ఉన్నాయి. నేను ఏ ప్రొఫెషన్లో ఉంటానో ఆ ప్రొఫెషన్లో నేను నెంబర్ వన్గా ఉండేట్లా చేయవయ్యా అని ఇక్కడ కోరుకున్నట్టు అవుతుందండి. సామాన్యం అందరికీ కూడా సామ్రాజ్య పట్టాభిషేకాలు కాదండి. ఇక్కడ తన ఫీల్డ్లో తనకి నెంబర్ వన్గా ఉండేట్లా ఆ అనుగ్రహం నాకు ఇవ్వయా అని ఇక్కడ కోరుకున్నట్టు కనిపిస్తున్నాను. తర్వాత పదం జైశ్చంచ ఆధిపత్యంచ మే మన్యుశ్చ మే భామశ్చ మే. ఇక మన్యువు భామ అనే పదాలకి ఏమిటి అర్థం అది చూద్దామండి. ఇక్కడ మన్యువు అనేటటువంటి అభిమన్యువు అనే పదం మనకు చాలా ప్రసిద్ధమైంది. ఏమండి ఈ మన్యువు అనే మాట ఏమిటంటే మామూలుగా కోపము అని అర్థం అండి. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ. రుద్రుణ్ణి సంబోధిస్తూ మొట్టమొదటి రుద్ర అన్నాడు. నమస్తే రుద్ర అది సంబోధన ప్రథమ విభక్తి. మన్యవ అంటే మన్యవే అని అర్థం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ. మన్యవే నమ. మొట్టమొదటి అక్కడ ఏంటంటే హే రుద్ర నీ కోపానికి నమస్కారం అయ్యా. అక్కడ మన్యు అంటే కోపం అని అర్థం. నీ కోపానికి నమస్కారం అనేప్పటికీ ఏదో నమస్కారం పెట్టాడు, ఏది చెప్పబోతున్నాడు ఏదో ఆవుతట్టండి ఆయన. ఆయన బాణం ధనుస్సు మీద సంధించుకొని లక్ష్యాన్ని గురి చూసి మన మీద కొట్టేయడానికి జస్ట్ ట్రిగ్గరింగ్ అంటే చూసారా ఆ స్థాయిలో కూర్చుని ఉన్నాడు ఆయన కోపంతో మనం చేసిన పాపాలకు శిక్ష వేడేసేయడానికి. ఆ వెంటనే నీ కోపానికి నమస్కారం అయ్యా అని మొట్టమొదటి నీకు నమస్కారం పెట్టట్లేదు, కోపానికి నమస్కారం అనేప్పటికీ ఆ కోపానికి కోపం ఉంది కనుకనే ధనుసు మీద ఎక్కువ పెట్టి కూర్చున్నాడు ఆయన. ఎప్పుడైతే ఎలాంటి వాడైనా సరే చిన్న స్తోత్రాన్ని మాత్రం పడిపోతాడండి. అందులో పరమశివుడు భోళాశంకరుడు ఆయన. ఆ మన్యు అనే పదాన్ని ఎప్పుడైతే విన్నాడో కోపం తగ్గుతుంది. అయింది కాసేపు టైం ఇచ్చాడు ఆయన. ఓ నానో సెకండ్ మిల్లీ సెకండ్ మైక్రో సెకండ్ అనుకోవచ్చండి కాసేపు. వెంటనే కోపం తగ్గి నెక్స్ట్ మనకి కొట్టబోయేది ఏమిటి? ఈషవే నమని బాణానికి నమస్కారం అయ్యా. వరుస సీక్వెన్స్ చూడండి. నమస్తే అస్తు ధన్వని ఆ బాణము ఆధారపడినటువంటి ధనుస్సుకి నమస్కారం అయ్యా. మొట్టమొదటి చెప్పింది ఏంటి? కోపానికి నమస్కారం. అంటే నీ బాణం కాదు, నీ కోపం వచ్చి మమ్మల్ని కాల్చబోతోంది, మమ్మల్ని కొట్టబోతోంది. ఆ బాణ రూపంలో రాబోతోంది కోపం. అది కోపానికి నమస్కారం పెట్టాడు. ఆ కోపం ఆశ్రయించేటటువంటి బాణానికి నమస్కారం పెట్టాడు. ఈ బాణం ఆశ్రయం పొందినటువంటి ధనుస్సు సీక్వెన్స్ అలా వస్తున్నాడు వరుస. ధనుస్సుకి నమస్కారం. నమస్తే అస్తు ధన్వనే బాహు. ఆ ధనుస్సు పట్టుకున్నటువంటి ఆ ధనుస్సుకి ఆధారం ఏంటంటే నా బాహువులు. ఆ బాహువులకి నమస్కారం ఈ ఆర్డర్లో వస్తుందండి. సో అన్నిటికంటే ఆ రౌద్రం అని ఏదైతే అంటామో ఆ రౌద్రానికి చెప్పేటటువంటి దాని పర్యాయ పదం ఏంటంటే మన్యువు. అటువంటి ఇక్కడ మనకి ఇది మామూలుగా మన్యు సూక్తం అని అభిషేకాలు చేసేవాడు సామాన్యం అందరూ చదువుతారండి. కారణం ఏంటంటే ఏదో సందర్భంలో అంటే ఇబ్బందుల్లో పడినటువంటి వాళ్ళు, సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పరిష్కారం తమ వల్ల కాదు అనే నిర్ణయానికి వచ్చేసిన తర్వాత అంటే లౌకికమైనటువంటి పురుష ప్రయత్నాలన్నీ చేశారు, పని పూర్తవలేదు, ఇంకెవరిని ఆశ్రయించాలి? ఇంకా ఎక్కడో ఎవరో ఒక ఆయన కోపగించి అడ్డపడ్డాడు అనమాట. ఆ కోపానికి మూర్తి ఎవరు? రుద్రుడు. అందుచేత ఆయన అయ్యా నీ కోపానికి అసలు ఉపశమించుకోవయ్యా అని ప్రార్థించడానికి అభిషేకం చేస్తూ ఈ మన్యు సూక్తం పారాయణ చేస్తారండి. ఓం ఎలా ఉంటుందో చూడండి, ఒక రెండు వాక్యాలు చదువుకుందాం మనం. ఓం యస్తే మన్యో విధద్వజ్రసాయక సహ ఓజ పుష్యతి విశ్వమానుషకు సాహ్యామదా సమార్యంతయా యుజా సహస్కృతేన సహసా సహస్వత మన్యురింద్రో మన్యురేవాస దేవో మన్యుర్హోతా వరుణో జాతవేదా మన్యుం విష ఏళతే మానుషీర్యా పాహినో మన్యో తపసా సజోషా అంటూ నడుస్తుందండి ఇది. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక సమస్య ఏర్పడినప్పుడు, ఒక కోరిక మనకు ఉన్నప్పుడు, ఆ కోరిక తీరనప్పుడు ఎంత ప్రయత్నం చేసినా మానుషమైనటువంటి పురుష ప్రయత్నం అంతా చేసినా కానీ పని పూర్తి కానప్పుడు రుద్రుడికి అతనికి ఏదో కోపం ఉంటే తప్ప ఈ పని ఇలా జరగదు అని మనం నిశ్చయ అభిప్రాయానికి వస్తే అప్పుడు మన్యు ఇందాక ఒక్క పదంలో చెప్పేసి మిగతా వాటి వెళ్ళిపోయాడు. నమస్కారం అలా కాదు, ఆ కోపం గురించే ఇంకా వర్ణన. నీ కోపం తగ్గించాలి, ఇంకా తగ్గించాలి, ఇంకా తగ్గించాలి. ఆ కోపం దగ్గర ఇంకా బాణం దగ్గర ఇంకా వెళ్ళలేదండి. ఆ రకంగా చెప్పుకుంటూ వచ్చేటటువంటి
ఆ మంత్రాలని కూడా ఈ మన్యు అనేటటువంటి పదం ఇక్కడ దాంతో మనకి ఎస్తే మన్య ఎస్తే తే మన్య ఏ తే యహ మన్య నీ ఏ కోపం అయితే ఉందో అది ఎటువంటి వజ్రసాయక ఆ కోపంతో ఆయన పట్టుకున్నటువంటి బాణం ఎటువంటిదండి వజ్రసాయకం వజ్ర బాణం అది వజ్రం ఎటువంటిదండి ఇది దాన్ని పగలగొట్టగల ఇంకోటి ఏం లేదు మరి వజ్రం తప్ప వజ్రం వజ్రేన భిద్యతే అంటాం ఆ వజ్రాన్ని పగలగొట్టాలంటే ఇప్పుడు గ్లాస్ కట్ చేయాలనుకోండి గ్లాస్ పీస్ మన గ్లాస్ షోరూమ్కి ఎప్పుడైనా వెళ్ళామంటే వాడు దాంతో చిన్న ఇలా పెన్ దాంతో గీస్తాడు అందులో చివరికి డైమండ్ పాయింట్ ఉంటుంది అక్కడ ఆ డైమండ్ పాయింట్తో గీస్తేనే అద్దం పగులుతుంది సరిగ్గా లైన్ ప్రకారం లేకపోతే చిట్లిపోతుంది అద్దం కాస్తాను అలాగా అత్యంత అంటే ఇది కార్బన్ యొక్క ఒక ఐసోటోపే అయినా సరే దానికి అంత స్ట్రెంగ్త్ వస్తుంది దానికి అటువంటి నీ బాణం అయ్యా నీ కోపం ఎక్కువగా ఉండి అటువంటి బాణం వేసి నేను ఎక్కడ తట్టుకోగలనయ్యా అని చెప్పి మా శక్తులన్నింటినీ కూడా తుడిచిపెట్టేసేటటువంటి నీ కోపం దాన్ని కాస్త పక్కకి పెట్టవయ్యా అనుకుంటూ మనం చెప్పేటటువంటి ఈ మన్యువుకి ఇక్కడ మనం ఏం కోరుకుంటున్నాము చమకంలో జైష్యంచ ఆధిపత్యంచమే మన్యుశ్చమే అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయండి నాకు కోపాన్ని నువ్వు అనుగ్రహించు అంటే నా శత్రువులు రెండు రకాలండి మన్యు తన అసహాయకుడైపోయినటువంటి కండిషన్లో నా కోపం అంటే నేను ఎప్పుడో నా కోపంతో పిచ్చి పనులు ఏవో చేసుంటానయ్యా ఆ పాపం దానికి అది పరిహారం ఎప్పుడో అనుభవించాల్సిందే అందుచేత ఆ పాప పరిహారాన్ని నాకు నువ్వు అందించు కాస్త నువ్వు దాన్ని అంటే నాకు శిక్ష వేసేసి ఏం పర్వాలేదు ఇందులో మనకు ఒక తోట వస్తుందండి రాబోయే దాంట్లో మంత్రాలు వస్తుందండి నేను తప్పు చేశాను తప్పు చేసిందే నేను శిక్ష వద్దని నేను అన్నాను కానీ నాకు మిగతా దేవతలందరూ అనుగ్రహించారయ్యా బ్రహ్మగారు అనుగ్రహించాడు ఆ అది కూడా కాస్త కన్సిడరేట్ చేసి వాడు ఇచ్చినటువంటి వరాలన్నీ కూడా కాస్త దృష్టిలో పెట్టి ఎంత శిక్షకి డిస్కౌంట్ ఇవ్వచ్చో అంత చేసి అప్పుడు ఆ నాన్న వదిలిపెట్టు డిస్కౌంట్ అలాంటి పదం కూడా వాడతాడండి యజ్ఞంలో వస్తుందండి ఆ మాట అవి మనకి తర్వాత ఇప్పుడు మనకి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాం ఇలాగా ఈ మన్యు అనేటటువంటి నాకు మన్యువును కూడా ప్రసాదించు లేక ఒక్కోసారి ఆఫీసులో పనిచేసేప్పుడు కింద అసిస్టెంట్స్ మనం మరీ మెతగ్గా ఉంటే మన్ని ధిక్కరిస్తూనే వాడు అనుక్షణం ఈ లెక్క ఏమిటన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి అప్పుడు మీరు కోపాన్ని ప్రదర్శించాలి యాక్షన్లో చూపించకండి ప్రదర్శించాలి కోపాన్ని చూపించాలి ఇది మన రామకృష్ణ పరమహంస కథలో వింటూ ఉంటామండి ఒక పాము అది ఎప్పుడు అది తసుపాము అది దానికి ఏదో జన్మాంత సంస్కారం వల్ల మా రామకృష్ణ పరమహంస ఆశ్రమ ప్రాంతాల్లో ఎక్కడో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క అనుగ్రహం దాన్ని పడి శాంతంగా ఉండాలట అని చెప్పి దానికి ఆ భావం కలిగి అది బుసగొట్టడం మానేసింది కరవడం మానేసిందండి ఓ గోడ పక్కన ఎక్కడో పడుకుని ఉంది పొద్దున్న స్కూల్కి వెళ్ళే పిల్లలు చూశారు దూరంగా చూశారు ముందర భయపడ్డారు వారిపోయారు ఇది కదలట్లేదు ఓ చిన్న రాయి వేసి చూశాడు కుర్రాడు అప్పటికి కూడా ఇది శాంతంగా ఉండాలనుకుంది కదా అంచేత అదేం బుసగొట్టలేదు ఇది అది బతికుందో లేదో అని మళ్ళీ ఇంకో రెండో రాయి వేశారు మూడో రాయి వేశారు దగ్గరికి వచ్చారు పెద్ద రాళ్ళు వేయడం ప్రారంభించారు దాని ఒళ్ళంతా చితక్కొట్టేశారు పాముకి ఇంకోళ్ళ స్కూల్ టైం అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయారు ఇది మళ్ళీ ఈ పాము వెళ్ళి రామకృష్ణ పరమహంస ఏమయ్యా మహానుభావ నువ్వు శాంతంగా ఉండమన్నావు నన్ను ఇలా కొట్టేశారు వాళ్ళు ఇది ధర్మమేనా అంటే నిన్ను కాటేయొద్దన్నాను తప్ప బుసకొట్టొద్దన్నానా అని అన్నారటండి అది రామకృష్ణ పరమహంస అన్నారు ఇంకో మహానుభావుడు అన్నారు నిన్ను కాటేయొద్దన్నాను తప్ప బుసకొట్టొద్దన్నానా అలాగా ఆఫీసులో మనం మెతగ్గా ఉండడం కాదు గట్టిగా అవసరం వస్తే మన్యువు చూపించాలి మన్యు ఎవరి మీద చూపించాలి మా సిస్టమ్ మీద మనం చూపించుకోవాలి తప్పదు ఏంటి ఇలా చేస్తే ఏమిటి అనుకుంటున్నావు యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త అనేటటువంటి ఆ కండిషన్ రావడానికి గట్టి కంఠం రావాలంటే అక్కడ మన్యువు మనలో ప్రవేశిస్తే తప్ప కింద మాట అనలేవండి మనం అటువంటి దానికోసం నాకు ఆ స్థాయిలో ఆ మన్యువు నాకు ఇప్పించాలి అంతవరకే కానీ వాళ్ళని ఏదో హింసించాలని కానీ వాళ్ళకి అపకారం చేయాలని కానీ నా భావం కాదు అసలు అని అంటూ ఇలాగ రెండు రకాల అలాగే నేను ఎవరి మీద పొరపాటుని నా పై అధికారి మీద కోపాన్ని చూపించుంటే ఆ మన్యు నాకు నాలో తొలగించేటటువంటి అనుగ్రహం చూపించవయ్యా నాకు అని ఇలాగ తను పై వారి ఎడల తాను చేసినటువంటి అమర్యాదలు ఏదైనా ఉంటే కోపం మూలంగా అవన్నిటికీ నన్ను క్షమించు నేను కిందవాడు నన్ను కనుక గుర్తించకపోతే ఆఫీసు పనుల్లో కానీ ఇంకో అది ఇంట్లో కానీ అక్కడ నాకు అటువంటి మన్యువుని చూపించు ఇస్తుండు అని ఇలాంటి భావన మనం తీసుకోవడానికి ఇక్కడ మన్యు అనే శబ్దం కనిపిస్తుందండి తర్వాత భామహ అనే పదం ఉందండి అక్కడ భామహ దీని భాష్యంలో ఏం రాశారు చూడండి ఒక్కసారి చక్కగా రాశారు ఇక
ఇక్కడ ఆధిపత్యం అంటే స్వామిత్వం అదైపోయింది. మన్యుభామ శబ్దౌ క్రోధ క్రోధౌ ఆ క్రోధ అవాంతర విశేషౌ ఆ, అవాంతర విశేష వాచనం. క్రోధ అవాంతర విశేష. కోపంలో రకాలు ఉన్నాయటండి. కోపంలో రకాలు అంటే కోపంలో కొట్టేయడం ఒక రకం, కోపగించి పైకి అరిచేయడం. మా ఇంట్లో కోపం వచ్చినప్పుడు అరిచేసుకున్నారు గట్టిగాను. అరిచేసుకుని 2 నిమిషాలు ఎరా అబ్బాయి రాముడు ఏం చేసేవరా మామూలుగా మాట్లాడేసుకోవడం. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వీడికి కోపం నిజంగా ఆవేశం అంతే ఆ క్షణంలో. ఆవేశం అరిచేయడం. అదే కొంతమందికి క్రోధం ఉందనుకోండి, వాడి తర్వాత చూడాలంతే ఇంకా. వాడి కొట్టడం, వాడిని హింసించడం, వాడు సర్వనాశం అయిపోయిట్లా వదిలిపెట్టడం అని కొంతమందికి ఉంటుందండి క్రోధం. ఇది ఈ క్రోధంలో అవాంతర విశేష చాలా రకాల కోపాలు ఉన్నాయటండి. అవన్నీ కూడా మనకి సాక్షి అని మనకి అందులో అందులో వర్ణిస్తూ ఉంటారండి ఇలాంటివన్నీ కూడా. సాక్షి ఆ, ఆయన పేరు ఆ, నరసింహారావు గారు. అందులో ఇవన్నీ వర్ణిస్తూ ఉంటారండి. అలాగా భామ శబ్దం, మన్యు శబ్దము భామ శబ్దం రెండు కూడా కోపంలో రకాలు. ఏకః మానసః ఒకటేమో మనస్సుకి సంబంధించింది అండి. అపరః అక్షమాది లింగజన్య బాహ్య. ఇంకోటి తట్టుకోలేడు వాడు. అంటే ఒకటేమో మనస్సు లోపల లోపల కొత్త కొత్తలు ఆడిపోతూ ఉంటాడు, అది ఒక రకం కోపం అండి. ఇంకోటి అపరః, అది బాహ్య, పై శరీరం వచ్చి ఊగిపోతూ ఉంటాడు అంతే వాడు ఆ కోపంలో. అది ఎటువంటిది? అది అపరః అక్షమం, దానికి ఇంకా తట్టుకోలేడు వాడు. ఇందాక వాడు అయితే ఓర్చుకున్నాడు, అవతలడు మాట అన్నాడు, ఆ మాట అంటే చాలా బాధపడే మాట అనేసాడు, ఓర్చుకున్నాడు, కళ్ళు కళ్ళు మూసుకున్నాడు అంతే. లోపల మాత్రం బాధపడి ఇలాంటి మాట అంటాడని కోపంలో ఉన్నాడు. ఏదో చేయాలి వీడికి అని అనుకున్నాడు కాసేపు. అప్పుడు కూడా ఏం రియాక్షన్ ఏం చేయలేదు, ఎక్కడా వ్యక్తం కానివ్వలేదు. కానీ ఇక్కడ అక్షమాది లింగజన్య, ఎక్కడా ఓర్చు అని, అక్షమం అంటే ఓర్చుకోలేకపోవడం, అలాంటి లక్షణాలతోటి పుట్టేటటువంటి బాహ్యమైనటువంటి లక్షణం, దాని పేరు భామహాట్ అండి. మన్యుశ్చ మే భామశ్చ మేమశ్చ మే. అమహ అనే పదం కొట్టుందండి. అమహ వెంటనే అక్కడ పదంలో చూడండి, వాక్యంలో ఇక్కడ మన్యుశ్చ మే భామశ్చ, మరి ఆ వాక్యం ఇది మే, అక్కడ అకార ప్రశ్లేషం అంటే మశ్చ ఉంది, అకార ప్రశ్న అమహ. అమహ అనే మాట ఏమిటంటే అండి, చాలా గొప్ప అర్థం ఇచ్చారండి ఇక్కడ భాష్యంలో. అమహ అంటే అప్రమేయత్వం, విరోధిభి ఇయత్తయ పరిచ్ఛేత్తుం అశక్యత్వం. అంటే ఇతని యొక్క గొప్పదనాన్ని అవతల వాళ్ళు అంచనా వేయలేనంత గొప్పదనం కావాలండి. దాని పేరు అమహాట్ అండి. శత్రువు ఇతని యొక్క గొప్పదనాన్ని వాడు అంచనా కూడా వేయలేట, ఆ స్థాయిలో ఉండాలయ్యా నేను అని. ఇది ఎక్కడొస్తుందంటేనండి, విరోధేవాడు అవతలవాడు శ్రీరాముని యొక్క అస్త్ర సంపద గురించి చెప్పుకుంటేనండి అక్కడ మాట వస్తుందండి. యుద్ధంలో లక్ష్మణుడిని రావణాసుడు ఒకసారి కొట్టేప్పుడు, అంటే విభీషణుడిని కొడదాం అనుకుంటుండగా లక్ష్మణుడు అడ్డపడిపోయాడు. ఆ దెబ్బకి, ఆ శక్తి ప్రయోగానికి లక్ష్మణుడు ఆల్మోస్ట్ ప్రాణం వదిలేసినట్టే. అదృశ్యాత్తు హనుమంతుడు మళ్ళీ సంజీవిని పర్వతం పట్టడం, సంజీవిని ఔషధం అంతా ప్రయోగించడం, పునర్జన్మ ఎత్తాడు. అయితే ఆ సమయంలో రాలేకపోతే అది మామూలుగా దేహాంతం అయిపోయి ఉండేది. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, లక్ష్మణుడిని పక్క తీసుకెళ్ళండి ముందు కాసేపు, నేను చేస్తాను ఇప్పుడు అంటూ, ఈవేళ అరావణం అరావం వా అంటాడు, గొప్ప మాట ప్రయోగిస్తాడండి. ఈవేళ రావణాసుడైనా పోవాలి, రాముడైనా పోవాలి, నేనైనా పోవాలి, వాడైనా పోవాలని లేదు, ముందు వాడి దగ్గర చెప్పాడండి. అరావణం, రావణాసుడు లేకుండా ఉండాలి, లేదా వాడు ఉంటాడు, ఇవాడు నేనైనా ఉండకూడదు అంతే. అంటే మొట్టమొదటి ఫస్ట్ ఆప్షన్ రావణాసుని లేపేయాలి. అక్కడ అంటే ఏమైందంటే, రావణాసుడు కూడా రాముని యొక్క అస్త్ర సంపదని వాడికి తెలియదండి. అసలు రాముడి దగ్గర ఎన్ని అస్త్రాలు ఉన్నాయి, ఈయన ప్రయోగిస్తే కదా అవతల చూసేది. వేస్ట్గా ప్రయోగిస్తాడు ఈయన. వచ్చిన కొన్ని వందల అస్త్రాలు ఉన్నాయండి. విశ్వామిత్రుడు అనుగ్రహించినటువంటి ఆ రాముడికి అస్త్ర సంపద ఎవరి దగ్గర లేదు. ఆయన ప్రయోగిస్తే ఇలాంటి అస్త్రం కూడా ఒకటి ఉందా అని తెలుస్తోంది. చివరికి ఒక్క మాట అంటాడండి, నా అస్త్ర సంపద ఎంతో ఎవరికి తెలుసా, మమవా త్ర్యంబకస్యవా అంటాడండి. నా అస్త్ర సంపద, ఈ సంపద నాకేనా ఉంది, శివుడికైనా ఉంది అంతే, ఇంకెవరికి లేదు. అది వాడు చెప్పు ఉంటే కానీ అవతల తెలియదు. అక్కడ ఈ మాట వర్తిస్తుంది చూడండి. అప్రమేయత్వం, విరోధిభి, శత్రువుల చేత ఇయత్తయా పరిచ్ఛేదం, ఎంత ఉంది వీడి దగ్గర అని అనడానికి అశక్యం, సాధ్యం కాదు అది. ఎంత ఉందో ఎవరికి తెలియదు. అలా ఉండేటటువంటి ఆ స్థాయిలో నాకు ఆ శక్తిని అనుగ్రహించవయ్యా అంటూ ఈవేళ ఇక్కడ అమహ అనేటువంటి పదం దాకా చెప్పుని ఇక్కడ ఆపుకుందామండి. మళ్ళీ తర్వాత మిగతాది మనం కంటిన్యూ చేద్దాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్
కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.